భారతదేశంలోని గుజరాత్లోని వాద్నగర్లో సెప్టెంబర్ 17, 1950న జన్మించిన నరేంద్ర మోడీ భారతదేశ ప్రధానమంత్రిగా నాయకత్వం వహించిన ప్రముఖ రాజకీయ వ్యక్తి. ఒక టీ అమ్మేవాడి కొడుకుగా నిరాడంబరమైన ప్రారంభం నుండి దేశంలోని అత్యున్నత రాజకీయ కార్యాలయానికి మోడీ ప్రయాణం తరచుగా ఆకాంక్ష మరియు పట్టుదలకు చిహ్నంగా హైలైట్ చేయబడుతుంది. భారతీయ జనతా పార్టీ బీజేపీలో చేరడానికి ముందు మోడీ తన రాజకీయ జీవితాన్ని హిందూ జాతీయవాద సంస్థ అయిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో ప్రారంభించారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు పదవులు నిర్వహిస్తూ పార్టీ అంచెలంచెలుగా ఎదిగారు. 2001 నుండి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ తన ఆర్థిక విధానాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలకు గుర్తింపు పొందారు. అతని పదవీకాలం గణనీయమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పారిశ్రామిక వృద్ధి మరియు గుజరాత్ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే సంస్కరణలతో గుర్తించబడింది. 2014లో లోక్సభ, భారత పార్లమెంటు దిగువ సభలో మెజారిటీని సాధించి సార్వత్రిక ఎన్నికలలో బీజేపీని మోడీ చారిత్రాత్మక విజయానికి నడిపించారు. సమ్మిళిత వృద్ధి, ఆర్థిక సంస్కరణలు మరియు సుపరిపాలన ఆవశ్యకతను నొక్కి చెప్పిన ఆయన భారతదేశ 14వ ప్రధానమంత్రి అయ్యారు. మోదీ ప్రధానిగా ఉన్న సమయంలో స్వచ్ఛ భారత్ అభియాన్, క్లీన్ ఇండియా మిషన్, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, వస్తు సేవల పన్ను (జీఎస్టీ)తో సహా పలు ప్రతిష్టాత్మక కార్యక్రమాలను అమలు చేశారు. ప్రపంచంలోని వివిధ దేశాలు మరియు సంస్థలతో భారతదేశ సంబంధాలను బలోపేతం చేయడం, విదేశీ విధానంపై కూడా ఆయన దృష్టి సారించారు. మోడీ నాయకత్వ శైలి తరచుగా నిర్ణయాత్మకంగా మరియు దృఢంగా వర్ణించబడింది, ప్రశంసలు మరియు విమర్శలు రెండింటినీ ఆకర్షించింది. మతపరమైన మరియు సామాజిక ఉద్రిక్తతలు, వాక్ స్వాతంత్ర్యం మరియు మానవ హక్కులు వంటి సమస్యలపై ఆందోళనలు లేవనెత్తుతుండగా, అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలపై వారి దృష్టికి అతని ప్రభుత్వ విధానాలు ప్రశంసించబడ్డాయి. 2019 సార్వత్రిక ఎన్నికలలో మోడీ మరియు బీజేపీ తన ప్రజాదరణ మరియు రాజకీయ ఆధిపత్యాన్ని పునరుద్ఘాటిస్తూ మరో ఘన విజయం సాధించాయి. ఆర్థిక వృద్ధిని నడపడానికి, మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి మరియు సామాజిక సవాళ్లను పరిష్కరించడానికి నిరంతర ప్రయత్నాల ద్వారా ఆయన ప్రధానమంత్రిగా రెండవసారి గుర్తించబడ్డారు. భారతదేశం పట్ల నరేంద్ర మోడీ నాయకత్వం మరియు దార్శనికత దేశ రాజకీయ దృశ్యం మరియు దిశపై తీవ్ర ప్రభావం చూపాయి. ఒక చిన్న పట్టణ బాలుడి నుండి ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానమంత్రి వరకు అతని ప్రయాణం భారతదేశం అంతటా మరియు వెలుపల మిలియన్ల మందికి స్ఫూర్తినిస్తుంది. మోదీ నాయకత్వం దేశీయ విధానాలకు మించి అంతర్జాతీయ సంబంధాల వరకు విస్తరించింది. భారతదేశం యొక్క ప్రపంచ స్థాయిని మెరుగుపరచడానికి మరియు ఇతర దేశాలతో భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి అతను దౌత్యపరమైన ప్రయత్నాలలో చురుకుగా నిమగ్నమయ్యాడు. అతని పరిపాలన ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన యాక్ట్ ఈస్ట్ పాలసీ మరియు భారతదేశ పొరుగు దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకోవడంపై దృష్టి సారించే నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యతనిచ్చింది. మోడీ నాయకత్వంలో వాతావరణ మార్పుల తగ్గింపు, సుస్థిర అభివృద్ధి మరియు తీవ్రవాద వ్యతిరేకత వంటి సమస్యల కోసం వాదిస్తూ ప్రపంచ వేదికలలో భారతదేశం మరింత దృఢమైన పాత్రను కూడా పోషించింది. అతని దౌత్య ప్రయత్నాలు ప్రపంచ వేదికపై భారతదేశం యొక్క ప్రొఫైల్ను పెంచడంలో సహాయపడ్డాయి, ఇది సహకారం మరియు పెట్టుబడి అవకాశాలను పెంచడానికి దారితీసింది. మోదీ వ్యక్తిగత ఆకర్షణ మరియు సమర్థవంతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు భారతీయ సమాజంలోని విభిన్న వర్గాలతో అనుసంధానం చేయడంలో కీలకంగా ఉన్నాయి. పౌరులతో నేరుగా నిమగ్నమవ్వడానికి, ప్రభుత్వ విధానాలను వ్యాప్తి చేయడానికి మరియు అభిప్రాయాన్ని కోరడానికి అతను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను విస్తృతంగా ఉపయోగించుకున్నాడు. అయితే మోడీ హయాంలో వివాదాలు, సవాళ్లు తప్పలేదు. విమర్శకులు ప్రజాస్వామ్య సంస్థల క్షీణత, పత్రికా స్వేచ్ఛపై అడ్డంకులు మరియు మైనారిటీ వర్గాలను అణగదొక్కడం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ, నిరుద్యోగం మరియు వ్యవసాయ సంక్షోభం వంటి సమస్యలపై ఆయన ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కూడా పరిశీలనను ఎదుర్కొంది. అయినప్పటికీ నరేంద్ర మోడీ భారత రాజకీయాల్లో కేంద్ర వ్యక్తిగా మిగిలిపోయారు. విస్తృతమైన ఓటర్ల నుండి గణనీయమైన మద్దతును పొందారు. అట్టడుగు స్థాయి మద్దతును సమీకరించడంలో
భారతదేశ భవిష్యత్తు కోసం ఒక దృక్పథాన్ని వ్యక్తీకరించడంలో మరియు సంక్లిష్టమైన రాజకీయ గతిశీలతను నావిగేట్ చేయగల అతని సామర్థ్యం దేశ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన నాయకులలో ఒకరిగా అతని స్థానాన్ని పటిష్టం చేసింది. భారతదేశం ఆర్థిక శ్రేయస్సు, సామాజిక అభివృద్ధి మరియు ప్రపంచ ప్రాముఖ్యత వైపు తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నందున నరేంద్ర మోడీ నాయకత్వం నిస్సందేహంగా రాబోయే సంవత్సరాల్లో దేశం యొక్క పథాన్ని రూపొందిస్తుంది. ధైర్యమైన సంస్కరణలు, పరివర్తనాత్మక కార్యక్రమాలు మరియు భారతదేశ ప్రయోజనాల పట్ల స్థిరమైన నిబద్ధతతో గుర్తించబడిన అతని వారసత్వం భారతీయ సమాజం మరియు రాజకీయాల ఫాబ్రిక్పై చెరగని ముద్ర వేస్తాయి.